పెద్దపల్లి మండలం ముత్తారం చెరువు మట్టిని బ్రిక్స్ ఇండస్ట్రీస్ కు అనుమతి ఇవ్వడం పట్ల మత్స్య కార్మికులు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సారవంతమైన చెరువు మట్టిని వ్యవసాయ అవసరాలకే అనుమతి ఇస్తామని ప్రకటించిన అధికారులు బ్రిక్స్ ఇండస్ట్రీస్ కి అనుమతి ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చెరువు మట్టిని తరలిస్తే అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. పెద్దపల్లి మండలం ముత్తారం చెరువు మట్టి తరలింపు వివాదం కొనసాగుతుంది. ముత్తారం చెరువు మట్టిపై కన్నేసిన మట్టి మాఫియా అక్రమంగా చెరువు మట్టిని ట్యాంకర్ల ద్వారా ఖాళీ చేసిన విషయం తెలిసిందే. ముత్తారం గ్రామ పంచాయతీ పరిధిలోని ధర్మాబాద్ చెరువు మట్టిని తీసుకెళ్లేందుకు జిల్లా అధికారులు 30 బ్రిక్స్ ఇండస్ట్రీస్ కి అనుమతులు ఇచ్చారు. ఈ మేరకు బ్రిక్స్ ఇండస్ట్రీ నిర్వాహకులు 25 లారీ ట్రిప్పులకు గాను 80,000 రూపాయల చొప్పున ఫీజు చెల్లించారు. బ్రిక్స్ ఇండస్ట్రీస్ నిర్వాహకులు 20 టన్నులకు మించకుండా 25 ట్రిప్పులు మాత్రమే మట్టిని తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. అలాగే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు మాత్రమే మట్టిని తరలించవలసి ఉంటుంది. 29 బ్రిక్స్ ఇండస్ట్రీస్ కు ఈ నెల 20 బుధవారం వరకు గడువు ఉండగా ఒక్క ఇండస్ట్రీకి మాత్రమే ఈ నెల 21 గురువారం వరకు గడువు ఉంది. చెరువు మట్టిని ఇటుక బట్టీలకు తరలించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని గ్రామ మత్స్య కార్మికులు రైతులు వ్యతిరేకించారు. చెరువు మట్టిని తరలిస్తే అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. సారవంతమైన చెరువు మట్టిని వ్యవసాయ అవసరాలకు మాత్రమే అనుమతి ఇస్తామని ఇటీవల ప్రకటించిన జిల్లా కలెక్టర్ బ్రిక్స్ ఇండస్ట్రీస్ కు అనుమతి ఇవ్వడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మట్టి తరలింపు తప్పదని భావించిన ఓ మాజీ ప్రజా ప్రతినిధి అనధికార వేలం నిర్వహించాలని ప్రయత్నం చేసినట్టు తెలిసింది. గ్రామ అభివృద్ధికి బ్రిక్స్ ఇండస్ట్రీస్ నుంచి కొంత డబ్బు డిమాండ్ చేయాలని గ్రామస్తులను కూడగట్టి 25 లక్షల రూపాయలు జమ చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో చెరువు మట్టి విషయం మాట్లాడుకునేందుకు మంగళవారం ఉదయం గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు రావాలని సోమవారం సాయంత్రం గ్రామంలో దండోరా వేయించారు. మంగళవారం ఉదయం కొంతమంది గ్రామ పంచాయతీ వద్దకు చేరుకుని మట్టి తీసుకెళ్లేందుకు అనుమతి పొందిన కొందరు బ్రిక్స్ ఇండస్ట్రీస్ నిర్వాహకులతో చర్చించారు. గ్రామ అభివృద్ధికి కొంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. బ్రిక్స్ ఇండస్ట్రీస్ నిర్వాహకులు తాము ప్రభుత్వానికి ఫీజు చెల్లించి అనుమతి పొందామని, అదనంగా గ్రామ పంచాయతీకి ఇవ్వలేమని స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం అనుమతి పొందిన బ్రిక్స్ ఇండస్ట్రీస్ నిర్వాహకులు బుధవారం చెరువు మట్టిని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలిసింది. బ్రిక్స్ ఇండస్ట్రీస్ నిర్వాహకులు చెరువు మట్టిని తరలిస్తే గ్రామస్తులు అడ్డుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మట్టిని తీసుకెళ్లేందుకు 29 బ్రిక్స్ ఇండస్ట్రీస్ నిర్వాహకులకు రేపు ఒక్కరోజు మాత్రమే గడువు ఉండటంతో మట్టి తరలింపు సజావుగా పూర్తవుతుందా లేదా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మట్టి తరలింపును గ్రామస్తులు అడ్డుకుంటే ముత్తారం చెరువు వద్ద హైటెన్షన్ క్రియేట్ అవుతుందని పలువురు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే కొందరు బ్రిక్స్ ఇండస్ట్రీస్ నిర్వాహకులు బినామీ ఇండస్ట్రీస్ పేరుతో ఫీజు చెల్లించినట్టు పలువురు ఆరోపించారు. అలాగే బ్రిక్స్ ఇండస్ట్రీస్ నిర్వాహకులు అనుమతులకు మించి మట్టిని తరలించే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. గతంలో గోరంత అనుమతితో కొండంత మట్టిని రాత్రి పగలు తేడా లేకుండా తరలించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా ప్రభుత్వ నిబంధనల మేరకే మట్టిని తరలించే విధంగా ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.